నన్ను ఇంత మోసం చేస్తారనుకోలేదు. దర్శకుడిపై కేసు పెట్టాలనుకున్నాను. కానీ యాంకర్ సుమ 2 తెలుగు రాష్ట్రాల సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఓవైపు టీవీ షోలు, మరోవైపు సినిమా ఈవెంట్లతో క్షణం తీరిక లేకుండా గడిపిస్తుంది. అలాగే సినిమా ప్రమోషన్స్, ఇంటర్వ్యూస్ సైతం చేస్తుంది. రోజంతా క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న సుమ అయినా సరే ఎప్పుడూ అలసిపోయినట్లు కనిపించదు. తాజాగా ఓ ఈవెంట్లో సుమ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బుల్లి తెరపై టాప్ యాంకర్లలో సుమ ఒకరు. సినిమా హీరోయిన్స్ కన్నా బిజీగా ఉంటుంది. ఎప్పుడు టీవీ షోలు, సినిమా ఈవెంట్స్, ప్రమోషన్ ఇంటర్వ్యూలు ఇలా ప్రతిరోజు క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. అయినప్పటికీ ఏమాత్రం అలసిపోయినట్లు కనిపించదు. అయితే ఇప్పుడు మరోసారి వెండి తెరపై సందడి చేసేందుకు రెడీ అయింది. ఒకప్పుడు సినిమాలు, సీరియల్ చేసిన సుమ చాలా కాలంగా టీవీ షోలు, ఈవెంట్లకే పరిమితమైంది. నటనకు స్వస్తి చెప్పిన సుమ ఇప్పుడు తిరిగి సినిమాలోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది. చివరగా 2022లో జయమ్మ పంచాయతీ సినిమాలో నటించింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రేమంటే సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రియదర్శి, ఆనంది జంటగా నటిస్తున్న ఈ సినిమాలో కానిస్టేబుల్ పాత్రలో కనిపించనుంది సుమ. తాజాగా ఈ మూవీ టీజర్ ఈవెంట్లో పాల్గొన్న సుమ సరదాగా మాట్లాడారు. సుమ మాట్లాడుతూ, ఎప్పుడు మనమే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుంటాం, కానీ ఈసారి యాంకర్ గీత నా చెక్కు కొట్టేసింది. ప్రియదర్శి, ఆనంది జంటగా వస్తున్న ఈ సినిమాలో కానిస్టేబుల్ పాత్రలో కనిపించనుంది సుమ. ఈ సినిమాలో నన్ను ప్రియదర్శి పక్కన హీరోయిన్ అని చెప్పారు. కానీ దర్శి వయసు నాకంటే తక్కువ కావడంతో డైరెక్టర్ నవనీత్ వద్దన్నారు. ఆ తర్వాత పవర్ఫుల్ కానిస్టేబుల్ అని చెప్పి తీసుకున్నారు. సినిమాలో ఓ సీన్ చేశాక పవర్ఫుల్ కానిస్టేబుల్ కాదు, పవర్లెస్ కానిస్టేబుల్ అని తెలిసింది. నన్ను ఇంత మోసం చేస్తారనుకోలేదు. దర్శకుడిపై కేసు పెట్టాలనుకున్నాను. కానీ కుర్రాడికి ఇంకా పెళ్లి కాలేదని వదిలేశాను. పెళ్లి చేసుకుంటే అంతకన్నా పెద్ద కేసు ఇంకేముంటుంది. ఇక గ్లామర్ విషయానికి వస్తే హీరోయిన్ ఆనంద్ కంటే నేనే ఎక్కువ గ్లామర్ గా కనిపించానని చెప్తున్నారు. ఈ సినిమాలో హుక్ స్టెప్ వేశానంటూ సరదాగా స్పీచ్ ఇచ్చింది.